హాయ్, ఐ యామ్ డాక్టర్ నీలిమా ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ బిలిరుబిన్ అనేది చిన్న పిల్లలలో అంటే న్యూ బోర్న్ బేబీస్ లో ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. దీనిని మనము నియోనాటల్ జాండీస్ అని కూడా అంటాము. ఇది చాలా సాధారణంగా మనకి జన్మించిన తర్వాత చిన్న పిల్లల్లో కొద్ది రోజుల వరకు కనిపిస్తూ ఉంటుంది. కనిపించడానికి కారణాలు ఏమిటి అంటే కామెర్లు అనేటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి చిన్న పిల్లలలో. ఇంకొకటి మదరు బేబీ బ్లడ్ గ్రూప్స్ అనేటివి కలవనప్పుడు బిలిరుబిన్ అనేది ఎక్కువగా పెరగచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాలు అనేటివి వేగంగా పడిపోవడం వలన ఇలాంటి బిలిరుబిన్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దాని కారణాల కిందికి ఫస్ట్ వన్ ఇమ్మెచ్యూర్ లివర్, అంటే పుట్టిన తర్వాత బేబీ లివర్ అనేది ఇంకా డెవలప్ అవనప్పుడు ఏమవుతుందంటే బిలిరుబిన్ ప్రాసెసింగ్ ని సరిగ్గా ప్రాసెసింగ్ కి డీలే అవుతుంది కాబట్టి కామెర్ల లక్షణాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వన్ పిల్లలకి బర్త్ టైంలో ఎర్ర రక్త కణాలు అనేటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దానిలో ఏమవుతుందంటే ఇది ఫాస్ట్ గా బ్రేక్ అవ్వడం వలన బిలిరుబిన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ స్లో ఎక్స్క్రీషన్, అంటే బిలిరుబిన్ ని బాడీ నుంచి తొలగించడం స్లో అవుతుంది. అంటే న్యూ బోర్న్ బేబీస్ కి కొన్ని రోజుల వరకు మోషన్ గానీ యూరిన్ అనేది రాదు. అంటే ఒక 1 వీక్ వరకు గానీ 20 డేస్ గానీ 10 డేస్ వరకు రాదు. ఇట్లా రానప్పుడు బిలిరుబిన్ అనేది శరీరంలోనే కలిసిపోతుంది. ఫోర్త్ వన్ ఇన్అడిక్వేట్ ఫీడింగ్. దీంతో ఏమవుతుందంటే తల్లిపాలు తక్కువ తాగడం వలన డీహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. దాని వలన ఈ బిలిరుబిన్ ఉత్పత్తి ఎక్కువగా పెరగడం అనేది గమనిస్తూ ఉంటాము. ఫిఫ్త్ వన్ బ్రెస్ట్ మిల్క్ జాండీస్. దీంతో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ తాగినప్పుడు దానిలో ఉండే కెమికల్స్ వల్ల ఈ బిలిరుబిన్ అనేది బ్రేక్ డౌన్ స్లో అవ్వడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది ఏం తీసుకోవచ్చు అంటే ఇట్లా న్యూ బోర్న్ బేబీస్ లో బిలిరుబిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ గా ఫోటోథెరపీ అనేది సజెస్ట్ చేస్తారు. అంటే బ్లూ లైట్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన శరీరంలో ఉండే బిలిరుబిన్ తగ్గించడానికి బాగా అవసరం అవుతుంది. ఈ బ్లూ లైట్ ఎక్కువగా ఫోటోథెరపీ యూజ్ చేస్తారు. ఫోటోథెరపీ కూడా బిలిరుబిన్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే ఫినోబార్బిటాల్ అనేది యూజ్ చేస్తారు. దీంతో బిలిరుబిన్ తయారీని ఆపి చేస్తుంది కాబట్టి ఈ మెడికేషన్ అనేది యూజ్ చేస్తారు. శిశువుకి తరచుగా మదర్ మిల్క్ ఇవ్వడం వలన వాళ్ళ బాడీలో ఉండే బిలిరుబిన్ లెవెల్ అనేది బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, మదరు బేబీకి ఎప్పుడైతే ఈ బ్లడ్ గ్రూప్ అనేది ఎప్పుడైతే వాళ్ళిద్దరికి వేరే వేరే ఉంటుందో ఆ సమస్య వల్ల ఇట్లాంటి కండిషన్స్ లో ఈ బిలిరుబిన్ ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్. దీంతో ఏమవుతుందంటే తీవ్రమైన పరిస్థితుల్లో రక్తాన్ని మార్పిడి చేయడం అనేది జరుగుతుంది.